బర్త్డేకి సంబంధించినాయి కదా, ఉన్నాయి కదా, చేసుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ మన దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాము. దాని తెలుసుకున్నాక నీకు కేక్ సంబంధించింది, నీకు అన్ని కూడా డెకరేషన్ కూడా, నీకు పాపర్స్ కూడా మన దగ్గర ఉంటాయి. మళ్ళీ రెయిన్బో సంబంధించిన కలర్స్ మన దగ్గర ఉంటాయి. దాని గురించి అయితే మొత్తం డెకరేషన్ చేసేసుకొని పాపర్ అన్ని ఉన్నాయి. అవి ఏందో చూపిస్తాయి కదా, ఒకసారి చూపించ. మన దగ్గర అయితే మస్తు ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా దొరికిన ఐటమ్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక మన దగ్గర వచ్చేసి మొదటి ఐటమ్ అయితే వెనకాల డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగా తీసేస్తుంది. యానివర్సరీ వాళ్ళకి కానీ, ప్లస్ మళ్ళీ బర్త్డే పార్టీస్ వాళ్ళకి కానీ, మళ్ళీ అంటే యానివర్సరీ అంటే దీంట్లో వచ్చేసి బర్త్డేకి సంబంధించి సీ బెలూన్స్ అంటారు వీటిని, లెటర్స్. దీంట్లో సీ టైప్ బెలూన్ అంటారు అనమాట. మొత్తం బెలూన్, మొత్తం A నుంచి Z వరకు అయితే మనకు ఉంటుంది. మనం అయితే ఏ ఆల్ఫాబెట్కి అయితే మనం కావాలనుకుంటామో దాని అయితే మనం ఒక బెలూన్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాపీ బర్త్డేకి సంబంధించింది ఉంటుంది. దీంట్లో వచ్చేసి యానివర్సరీ సంబంధించి ఉంటుంది, హ్యాపీ బర్త్డేకి సంబంధించి ఉంటుంది. వచ్చేసి మొత్తం లెటర్స్ ఉంటాయి. ఏడికి వెళ్ళి ఇట్లా మొత్తం మనం వాల్ ఉంటుంది కదా, డెకరేషన్ వాల్, దాంట్లో అయితే డెకరేషన్ మంచిగా అన్ని ఓపెన్ చేసి మనకి బెస్ట్ లుకింగ్ అయితే కనిపిస్తుంది బర్త్డే పార్టీ. నెక్స్ట్ వచ్చేసి మనం బెలూన్స్ వేస్తే గాలి ఇవ్వాలనుకుంటే చాలా మంది నోట్తో ఊపుతారు కదా, అయితే మస్తు మంది ఇప్పుడు ఆరోగ్యం అయితే బాగా ఇది అవుతుంది. కాబట్టి దీన్ని వచ్చేసి మనం తర్వాత గాలి అయితే నింపేసి చేస్తాం. దీన్ని నింపేసిన తర్వాత బెలూన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మన దగ్గర అయితే చాలా రకాలైతే రెడ్ కలర్ ఓన్లీ ప్లేన్. ఇంకా దీంట్లో వచ్చేసి మల్టీ కలర్స్ కూడా, మల్టీ కలర్. ఇదే కాకుండా ఇంకా మన దగ్గర ఇంకా మోడల్స్ కూడా ఉంటాయి. బ్లౌజ్ సంబంధించిన బ్లూ, దీంట్లో వచ్చేసి కూడా అన్ని రకాలు ఉన్నాయి. బ్లూ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, డార్క్ ఉంది. అవి కానీ కాదు, చాలా రకాలు అయితే కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ టాల్ బెలూన్స్, అంటే బొమ్మలకు సంబంధించిన ఒక ఆకారం ఉంటుంది కదా, అటువంటి కూడా మన దగ్గర అయితే అవైలబుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి 5 పీసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మంత్ లెటర్స్. మనం బర్త్డే పార్టీ చేసుకున్నాం, యానివర్సరీ చేసుకున్నప్పుడు అయితే మనకి ఎంత యానివర్సరీ ఉంది, మనకి ఎంత బర్త్డే, మనం ఎంత మంత్ అయితే చేసుకున్నాం అన్నట్టు టేక్ మీ అయితే పెట్టుకొని చూపించడానికి అయితే. ఇది ఒక్కసారి తీసుకున్నామంటే మనకి లైఫ్ లాంగ్ అయితే ఉండిపోతుంది అన్నట్టు, మనం పాడేసేదాకా కూడా యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఇది ఇనుముతోటి తయారు చేయబడింది. మన దగ్గర తరగంటే అవైలబుల్ ఉంటుంది కదా, అన్ని పగడ్బందీ ఉంటుంది మన దగ్గర. ఇది వచ్చేసి 0 నుంచి 12 మంత్స్ దాకా అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు అన్నీ చూపిస్తాను నేను. ఇది ఫ్రీ పెట్టు. ఇది వచ్చేసి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాంటివి కాకుండా మన దగ్గర అన్ని అవైలబుల్ అవుతున్నాయి. రండి, మంచి మంచి బర్త్డే పార్టీకి అయితే చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర అయితే మెయిన్ చాలా మంది కలర్ఫుల్ అయితే ఉండాలనుకుంటారు కదా బర్త్డే పార్టీ ఇన్వైట్ చేసినప్పుడు. కానీ మన దగ్గర అయితే రెయిన్బో ఫాల్ ఫ్లాగ్ అయితే ఉంది. ఇది ఒక్కసారి ఇలా దింపేసినామంటే మనకైతే కలర్స్ అయితే మన మైదా ఇట్లా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇంకా పప్పర్స్ కూడా ఉన్నాయి. ఇది అందరికి తెలిసే ఉంటుంది, బెలూన్ పప్పర్. ఇది ఇట్లా అనగానే తెలుసే కదా అందరికి, ఒక మంచి అడ్వర్టైజ్ అన్నట్టు. చూస్తారు కదా మన దగ్గర అయితే ఇలా బర్త్డే పార్టీకి సంబంధించిన అన్ని రకాలుగా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కదా. మీకు ఏ పార్టీ చేసుకుంటున్నారో మన మెగా మళ్ళీ టెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ నేను నో డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో తీయాలా మన బర్త్డే సంబంధించింది, యానివర్సరీ సంబంధించింది, రిటైర్స్ సంబంధించింది కూడా మన దగ్గర అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. మీకు ఏది కావాలనుకున్నా అని, ఇంకా ఏ ఆఫర్స్ కావాలని తెలుసుకోవడానికి మా పేజ్లో అయితే ఎప్పుడైతే ఆఫర్స్ పెట్టేస్తాను చూసేయండి, విజిట్ కాండి. మన అడ్డైతే తెలుసు కదా, మార్కెట్ మేమట్, ఓల్డ్ బస్ స్టాండ్, నిర్మల్.